నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిపై స్థానిక ప్రజాప్రతినిధులకు పట్టింపు లేదు. బీఆర్ఎస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు. బీజేపీ నేతల తీరుపై మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజం. బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. హల్దావని ఘటనను ఖండిస్తూ నిరసన. పార్టీ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన నేతలు. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడిన వేదికను ఆయన ప్రసంగం అనంతరం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు శుద్ధీకరణ చేయటం దేనికి నిదర్శనమని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ ప్రశ్నించారు. హల్దావని ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శుక్రవారం డీసీసీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి సత్యాగ్రహం చేపట్టి బీజేపీ తీరును ఖండించారు. నోటికి నల్లగుట్టలు కట్టుకొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, మార్కెట్, గ్రంథాలయ చైర్మన్లు అనుష, బోరంచ శ్రీకాంత్ రెడ్డి, మల్లెపూల నర్సయ్య, పార్టీ నాయకులు సాజిద్ ఖాన్, అడ్డి భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్లోని హల్దావనిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను ఆర్ఎస్ఎస్, బీజేపీ సంబంధిత వ్యక్తులు శుద్ధి చేయడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అందరికీ ఫలాలతో పాటు సమాన హక్కులను కల్పించారన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ నాయకులు అంటరానితనాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సభా వేదికలపై దళితులు మాట్లాడితే వాటిని శుద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఈ చర్యలను పార్టీపరంగా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీహార్లోని హాల్దివానోలో ఏదైతే జరిగినటువంటి సంఘటన ఉన్నదో చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. ఒక కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఒక వేదిక పైన మాట్లాడిండు. రాజకీయంగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పార్టీకి వారికి స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమస్యలు కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణ అభివృద్ధి కానీ, రాజకీయంగా కానీ మాట్లాడే వేదికలే రాజకీయం అంటాం. అట్లాంటి వేదికలో పెద్దలు గౌరవనీయులు ఒక దళిత వ్యక్తి అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు హల్దివానలో వాళ్ళు ఒక వేదికను మాట్లాడిన తర్వాత ఆ వేదికని ఆర్ఎస్ఎస్, బీజేపీకి చెందినటువంటి నాయకులు శుద్ధీకరణ చేయడం అంటే దేనికి నిదర్శనం? అసలు ఈ దేశాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే దళితులు సభలో మాట్లాడద్దా? దళితులు వారి హక్కులను వారి వినియోగించుకోడదా? అంటే మీరు ఒక వేదికని శుద్ధీకరణ చేయడం అంటే దేనికి నిదర్శనం? అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టు, అంటే సేమ్ మళ్ళీ అంటరానితనం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడైతే ఎప్పటివరకే అంటరానితనం ఉంటుందో అప్పటివరకు ప్రజాస్వామ్యం బతకదు. ఈ దేశంలో సమానత్వం రాదు, అన్ని వర్గాలకు న్యాయం జరగదు అనేటువంటి ఆనాడు రాజ్యాంగాన్ని రూపొందించుడు. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు దేశం అభివృద్ధి చెంద ఉంటుంది. ప్రపంచంలోనే భారతదేశం మొత్తం చూసే విధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. అలాంటిది ఎంత దుశ్చర్య అంటే అసలు ఎంత అవమానకరంగా ఉందంటే ఆ సంఘటన వింటే కూడా. నిన్న పార్లమెంట్ ఉభయ సభలో కూడా ఒక దేవాలయం ఉన్నటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి పార్లమెంట్ సభలు కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళు అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా జరిపేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుంది. ఊరువాడ ఏకమై వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొననున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పోలీసుల కవాతు, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల ప్రదానం, స్టాళ్ల సందర్శన తదితర కార్యక్రమాలను చేపట్టనున్నారు. భారీ సంఖ్యలో హాజరయ్యే విద్యార్థులు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా టెంట్లు, ఇతరత్ర సౌకర్యాలను కల్పిస్తున్నారు. జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యే మోసపూరిత వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. శుక్రవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని 20వ వార్డుకు చెందిన బీజేపీ నేత, మాజీ కౌన్సిలర్ మెస్రం కృష్ణ బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఆయనకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అజయ్, అశోక్ స్వామి, పందిరి భూమన్న, కొండ గణేష్, రామేశ్వర్, దమ్మపాల్, మహేందర్, భట్టు సతీష్, కుమ్రా రాజు, బుట్టి శివ, సలీం, కిరణ్, దివిటి రాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ యువతకు హామీ ఇచ్చిన 5,000 ఉద్యోగాల విషయంలో ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రుల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేయడం తప్ప యువత సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. 2 సంవత్సరాలు గడిచినా ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని విమర్శించారు. పీఎం కిసాన్ యోజనలో రైతులకు అన్యాయం జరుగుతోందని, లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తూ రైతుల ఖాతాలో నగదు జమ చేయడం మోసపూరిత చర్యగా పేర్కొన్నారు. జిల్లా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ఎమ్మెల్యే వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితమై ప్రజలను, అభివృద్ధిని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే వైఫల్యాలను గుర్తించిన యువత, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇంకా చాలా భారతీయ జనతా పార్టీ నుంచి యువకులు వలసలు మొదలవుతున్నాయి. రేపు ఒక 4-5 నెలల తర్వాత రోజు బీజేపీ యువతను అనేక రకాలుగా మోసం చేస్తున్నది. కేవలం చాక్లెట్ ఇచ్చేటటువంటి పద్ధతిలో ఇక్కడ ఎట్లయితే ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కార్యకర్తలకు చాక్లెట్ ఇస్తూ మభ్యపెడుతున్నాడో అట్లనే దేశంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చెప్పిన యువకులు ఈరోజు వరకు ఒక ఉద్యోగం లేదు. ఆడబిడ్డలకు ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు డోక్రా మహిళల ఖాతాలో కూడా ఇస్తామని చెప్పిండు. ఇటు యువకులకు మోసం, ఇటు మహిళలకు మోసం. ఇలా పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో రైతులకు కూడా మోసం జరుగుతుంది. ఎప్పుడో 2019లో ఏనాడైతే లిస్టు తయారు చేసిన అగ్రికల్చర్ రైతులది 2019 నుంచి ఈరోజు వరకు రెన్యువల్స్ లేవు. ఇదే ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2019లో 50,000 మంది రైతులకు ఇస్తే కిసాన్ సమ్మాన్ యోజన ఇలా 37,000కు తగ్గించింది. అంటే ఉల్టా 13,000 తగ్గింది. కొత్త రెన్యువల్స్ లేవు. నేను చెప్పే ఉద్దేశం, ఇటు యువకులను మోసం, ఇటు రైతులను మోసం, ఇటు 15 లక్షల రూపాయలు ఖాతాలు ఇస్తామని చెప్పి ఇటు మహిళలకు మోసం. ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏ విషయం వచ్చినా అన్ని పథకాలు మాత్రం చాలా గొప్ప గొప్ప పేర్లతో ఉంటాయి, ఆకర్షణీయమైనటువంటి పథకాల పేర్లు ఉంటాయి. కానీ ఇక్కడ కూడా ఈ స్థానిక శాసనసభ్యుడు కూడా మనం చూస్తూ ఉన్నాం, కార్యకర్తలకు అవైలబుల్ లేకపోవడం, కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, నియోజకవర్గానికి దూరం కావడం, ఏ కార్యకర్త కష్టాలున్నా కూడా పట్టించుకోకపోవడం. ఇదే కృష్ణకు కూడా గత ఎన్నికలలో మరి కౌన్సిలర్ టికెట్ ఇస్తామని చెప్పినా, లేకపోతే లాస్ట్ కోఆప్షన్ మెంబర్ టికెట్ ఇస్తామని చెప్పి ఇలా ఆయనకు కూడా మోసం జరిగింది. అందుకే బీజేపీ నుంచి చాలా పెద్ద మొత్తంలో వలసలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఆదిలాబాద్
నియోజకవర్గంలో భూస్థాపితం చేయడం ఖాయమని చెప్పి ఇలా మిశ్రం కృష్ణ జైనింగ్తో పాటు రేపు ఇంకా రాబోయే జైనింగ్లతో ప్రజలందరికీ కూడా అర్థమైంది. ప్రభుత్వం పేద ప్రజల నిత్యావసరాల కోసం అందిస్తున్న రాయితీ బియ్యాన్ని అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు హెచ్చరించారు. గత వారం రోజుల్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయితీ బియ్యం అక్రమ రవాణాపై 11 కేసులు నమోదు చేసి 48 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 38 క్వింటాల రాయితీ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రాయితీ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకునే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా రేషన్ డీలర్లు చట్ట వ్యతిరేకంగా అక్రమార్కులకు రాయితీ బియ్యం విక్రయిస్తున్నట్లు విచారణలో తేలితే వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. అవసరమైతే రేషన్ డీలర్ల లైసెన్సులు రద్దు చేసేలా సంబంధిత అధికారులకు సిఫార్సులు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రాయితీ బియ్యం అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. పీడిఎస్ రైస్ అక్రమంగా కొన్న అమ్మిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది. కేసులు నమోదు చేయడం జరుగుతుంది. 2 టౌన్ లిమిట్స్లో గత వారం రోజులుగా దాదాపు 11 కేసులు నమోదు చేయడం జరిగింది. 48 మెంబర్స్ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపు 38 క్వింటల్స్ పీడిఎస్ రైస్ సీజ్ చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ నుండి తర్వాత అదేవిధంగా బస్ స్టాండ్ నుండి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేసి అట్లాంటి పీడిఎస్ రైస్ను సీజ్ చేయడం జరిగింది. ప్రజలకు గమనిక ఏంటంటే ఎవరు కూడా పీడిఎస్ రైస్ను అక్రమంగా కొన్న అమ్మిన వాళ్ళపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా డీలర్లు కూడా గమనించాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ కాకుండా వేరే వాళ్ళకు రైస్ అమ్మడం అట్లాంటివి చేయకూడదు. చేస్తే వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమ పునరుద్ధరణ కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమంపై బీజేపీ కాంగ్రెస్ నాయకులు విష ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష శిబిరంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో భాగంగా వినూత్న నిరసన తెలిపారు. అంతకుముందు అంకులి గ్రామానికి చెందిన నేతలు దీక్షలో కూర్చోగా వారికి పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంకోలి గ్రామానికి చెందిన ఆడే కిరణ్, రాహుల్, కనకరమణ, గంగయ్య, చందాల రాజన్లతో పాటు సిసిఐ సాధన కమిటీ కో కన్వీనర్లు కొండ రమేష్, బండి దత్తాత్రి, పోశెట్టి, దాసరి రమేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాధన కమిటీ కో కన్వీనర్ విజయగిరి నారాయణ మాట్లాడుతూ ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ కోసం నిజాయితీగా సాగుతున్న ప్రజా ఉద్యమానికి సహకరించకుండా బీజేపీ కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమని అన్నారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అని దాని పునరుద్ధరణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో స్పష్టత లేకుండా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల సమయంలో సిసిఐ రీఓపెన్ చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ నాయకులు హామీలు ఇచ్చి ఆ హామీలతో ఎంపీ, ఎమ్మెల్యే పదవులు పొందిన తర్వాత పరిశ్రమను పూర్తిగా విస్మరించారని అన్నారు. ప్రస్తుతం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, మాజీ మంత్రి జోగు రామన్నపై, అలాగే సిసిఐ సాధన కమిటీ ఉద్యమంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మస్జిద్ ఏ అన్వర్, ఏ ముస్తఫా, ఖాంకా, ఏ మహమ్మదీ, అజ్మేరీ, నుస్రతి ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మస్జిద్ నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 25 వరకు 12 రోజుల పాటు ప్రతిరోజు నమాజ్ ఏ మగ్రిబ్ అనంతరం ప్రత్యేక మహఫిల్ నిర్వహించనున్నామని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. मिलाद नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मजालिस का इनेकाद होगा और बाद नमाज इशा रोज़ाना लंगर रहेगा और ये सिलसिला खानकाह मोहम्मदी अजमेरी नुसरती में 10 रबीउल अव्वल तक चलता रहेगा। फिर 11 रबीउल अव्वल को W फंक्शन हॉल में मरकज़ी मस्जिद का इनेकाद होगा और 12 रबीउल अव्वल को बाद नमाज फजर खानकाह मोहम्मदी अजमेरी नुसरती के ज़रिए से ये काफ़िला जुलूस की शक्ल में हज़रत सैयदना सिराजुद्दीन औलिया रहमतुल्लाह अलैह मखदूम आदिलाबाद की बारगाह में हाज़िरी के लिए जाएगा और वहाँ पर चादर पेश की जाएगी और फिर तक़सीम होगी। इन महफिल में सभी माए मसरात और दोस्त अहबाब शिरकत फरमाएं। వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ పోస్టర్ను
ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ భూమి, రెవెన్యూ సమస్యలు, రైతు భరోసా, పీఎం కిసాన్, కౌలు రైతుల గుర్తింపు, పంట రుణాలు, గ్రామీణ వ్యవసాయ పథకాలు వంటి అంశాలపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు హెల్ప్ లైన్ ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల నివారణ, ఆదివాసీ హక్కులు, పంటల బీమా, రైతు బీమా, ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలు, మార్కెట్ సమస్యలు, పంట నమోదు, ఎన్ఎఫ్బిఎస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఉపాధి హామీ పథకం వంటి అన్ని వ్యవసాయ సంబంధిత అంశాలపై సహాయం అందుబాటులో ఉంటుందని చెప్పారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 94900900 నెంబర్కు కాల్ చేసి రైతులు తమ సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో విఠల్, సూపర్వైజర్ రాజకిరణ్, స్టాఫ్ స్వామి, హాషన్, కౌన్సిలర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బేల మండలంలోని చెప్రాల గ్రామంలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల వ్యతిరేకత, రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. అంతకుముందు వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే పోలీసులు మీకోసం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పోలీసులను ఆశ్రయించేందుకు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఆరోగ్యంపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం సిర్సన్న గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. గ్రామంలో నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా, ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ తెలిపారు. గ్రామ ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించడం అభినందనీయమన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో ఏదైనా అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్నప్పుడు నిందితులను గుర్తించడం, కేసుల దర్యాప్తులో ఆధారాలను సేకరించడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐ శ్రవణ్ కుమార్, బేలా ఎస్ఐ మధుకృష్ణ, చేప్రాల గ్రామ సర్పంచ్ దౌలత్ పటేల్తో పాటు వివిధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శిబిరాన్ని మన జిల్లా ఎస్పీ గారు ప్రారంభించారు. నృత్యం చేసేటప్పుడు కొద్దిగా పేరు సరిపోతుంది. అదేవిధంగా మన వేళ ఎంపీడీఓ సార్ మహేష్ సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మహేష్ సార్ అలా పోలీస్ శాఖకు మనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సార్ గారికి మొట్టమొదటిసారిగా మన చెప్రాల విలేజ్కి రావడం జరిగింది సార్. ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది సార్. అది దాంతో మనం ఈ కార్యక్రమాన్ని
సతీష్ మేడం గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hospital. I would like to address respectful SP sir. నేను నవజీవన్ హాస్పిటల్లో పనిచేస్తాను. డాక్టర్స్ అందరండి, డాక్టర్ లాస్ట్ ఒకటి సరే హనుమాన్లో అని చెప్పి సార్ సార్ में आके बहुत अच्छा लगा. यहाँ के कल्चर देख के, आपका आदिवासी कल्चर, और यहाँ पे पूरा डांस, बोनालू डांस देख के, जो भी कल्चर प्रोग्राम बच्चे करे बहुत अच्छा लगा. सो गांव में आने का उद्देश्य में एक ही है कि पुलिस आप ही लोगों के लिए काम कर रही है. इसीलिए इस प्रोग्राम का नाम भी हम लोगों ने मी कोसम प्रोग्राम रखा है. हमारे डीजीपी सर CV आनंद सर की इंस्ट्रक्शंस के ऊपर SP जो है फील्ड में जाके क्या प्रॉब्लम्स है गांव वालों से बात करके, उसके अलावा और क्या क्या हम फील्ड में कर सकते हैं कि लोगों को पुलिसिंग अच्छी मिले, जिससे जो क्रिमिनल्स है थोड़े कम हो जाएं और जो भी गांव में जो भी प्रॉब्लम्स है वो सॉल्व हो जाए और पुलिस और कम्युनिटी का एक अच्छा रिलेशन बने. तो इसीलिए कम्युनिटी पुलिसिंग के संदर्भ में हम लोगों ने ये प्रोग्राम आज एक रचाया है. यहाँ पर बहुत अच्छा लग रहा है यहाँ के. इससे पहले भी आपके सरपंच, ये बेला मंडल के सरपंच को आदिलाबाद बुलाया था लगभग 2-3 महीने पहले. उनको साथ बिठा के उनके साथ लंच करा था मैंने. उनको बिठा के उनसे कुछ वार्तालाप करे थे, बातचीत करी थी कि क्या है उनको गांव में प्रॉब्लम क्या है, पुलिस क्या चाहती है उनको वो भी बताया गया था. तो उसमें 2 या 3 चीज़ें ही मेन है. अभी वही बोल दूंगा मैं फिर से. पहले इन लोगों को बताया गया था कि हेलमेट सबके लिए कंपलसरी करिए. अभी भी मैं गाँव में आया, काफ़ी बाइक है बट हेलमेट किसी के पास भी नहीं है. ఎన్సీసీ 10 రోజుల వార్షిక శిక్షణ శిబిరంలో 5వ రోజు శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. పోలీసు శిక్షణ కేంద్రం నుంచి క్యాడెట్లు జాతీయ జెండాలను చేతపట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణ ప్రధాన కూడళ్ల నిండా సాగిన ర్యాలీలో హర్ ఘర్ తిరంగా ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అరవింద్ కుమార్ కీచర్, సుబేదార్ సురేష్ కుమార్, సమర్థ PI స్టాఫ్, అసోసియేట్ ఎన్సీసీ అధికారులు, లెఫ్టినెంట్ పుట్ట లక్ష్మణ్, భూమన్న, ఆనంద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్సీసీ క్యాడెట్లకు 10 రోజుల శిక్షణ శిబిరంలో దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, త్యాగనిరతి అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందాలో తెలియజేయడం జరుగుతుందని డిప్యూటీ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అరవింద్ కుమార్ కీచర్ తెలిపారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ट्रेनिंग कैंप होता है, उसका आयोजन चल रहा है जो कि 10 तारीख को शुरू हुआ था, 10 अगस्त को, और 19 तारीख तक चलेगा. इस दौरान हम कैडेट्स को PT, फिजिकल ट्रेनिंग, वेपन ट्रेनिंग, ड्रिल ट्रेनिंग और उसके साथ साथ ही रिपब्लिक डे परेड में पार्टिसिपेट करने वाले कई कैंडिडेट्स होते हैं जिन कैडेट्स का चयन भी करते हैं. इसी बीच हमारे पास 15 अगस्त का अवसर भी आया तो हमने आज एक तिरंगा रैली का आयोजन किया है. उस तिरंगा रैली के अंदर हमारे कम से कम 500 कैडेट्स और उसके साथ को जो एसोसिएट NCC ऑफिसर्स हैं प्लस जो आर्मी के इंस्ट्रक्टर्स पोस्टेड हैं आदिलाबाद 32 तेलंगाना बटालियन NCC में, उनकी एक रैली निकाली जा रही है जो कि हर घर में मोहल्ले में जाकर के तिरंगे का प्रचार करेंगे, हर घर झंडा को सक्सेस बनाएंगे और हमारे गवर्नमेंट के मिशन को साथ साथ हर नागरिक को तिरंगे की रेस्पेक्ट करना सिखाएंगे. इसके साथ हम कल एक फ्लैग होस्टिंग का भी प्रोग्राम रखेंगे जिस फ्लैग होस्टिंग में हमारे कर्नल VP सिंह, कमांडिंग ऑफिसर 32 तेलंगाना बटालियन NCC के द्वारा झंडा फ्लैग होस्टिंग किया जाएगा और उसके बाद में सभी के साथ లంచ్ డిన్నర్ का प्रोग्राम भी रहेगा. జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడానికి
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి పార్టీ కార్యాలయం కేంద్ర బిందువుగా పనిచేస్తుందని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని శ్రేణుల సమక్షంలో ప్రారంభించారు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. కాగా విజయ డైరీ ఆవరణలో డీసీసీ కార్యాలయానికి కేటాయించిన స్థలంలో పార్టీ కార్యాలయం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మార్కెట్ గ్రంథాలయ చైర్మన్లు అనుష, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మల్లెపూల నర్సయ్య, పార్టీ నాయకులు సాజిద్ ఖాన్, అడ్డి భోజారెడ్డి, బండారి సతీష్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు అందుబాటులో ఉండడానికి కార్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ భవనానికి సీసీఆర్ భవనంగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ కార్యాలయం పనిచేస్తుందన్నారు. కార్యకర్తలు, పార్టీ నాయకులు ఐక్యంగా ఉండి వచ్చే ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెల్యేలను స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రజాభవన్, గాంధీ భవన్, ప్రజాభవన్, అదేవిధంగా దీన్ని సిఆర్ఆర్ భవన్గా కూడా పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఇది ప్రజలకు మేలు చేసేటువంటి కార్యాలయం. ఎవరైనా కుల మత భేద ఎటువంటి భేదాలు లేకుండా ఎవరైనా రావచ్చు, వారు ఇక్కడ సేవను ఉపయోగించుకోవచ్చు. ఇదేంటంటే ఆదిలాబాద్ జిల్లా పురోగతికి నాంది పలకడానికే ఈ కార్యాలయం ఈరోజు ప్రారంభించడం జరిగింది. తప్పకుండా మా దగ్గర నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఆశిస్తూ ఉన్నారో తప్పకుండా అదేవిధంగా ఈ కాంగ్రెస్ కార్యాలయం పనిచేస్తూ ఉంది, తప్పకుండా పనిచేస్తుంది. మరి ఈ ప్రాంత అభివృద్ధి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ సమన్యాయం చేయడానికి, సామాజిక న్యాయం చేయడానికి, అభివృద్ధి చేయడానికి, వారికి సంక్షేమ ఫలాలు అందించడానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సేవ చేస్తుంది. కేంద్రం అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా చైతన్య పాదయాత్ర బేల మండల కేంద్రంలో కొనసాగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కుంటాల రాములు, కార్యవర్గ సభ్యుడు గేడాం కేశవ్, బేల మండల అధ్యక్షుడు వెంకన్న, ఫరూక్, సామన్న, సిపిఐ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని, అయితే రైతులు పండించిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎరువుల ధరలు పెంచడంతో రైతులపై తీవ్ర భారం పడుతుందన్నారు. రైతులు పండించిన పంటలకు మాత్రం ధరలు పెంచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదని, దేశంలో నిరుద్యోగం మరింత పెరిగిందని ఆరోపించారు. ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ పాదయాత్రలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పనులు లేవు, ఇలా ఈ దేశంలో ఎటువైనా ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి దీని కొరకు ఈ వారం రోజుల పాటు పాదయాత్రలు చేసి రేపు ఢిల్లీలో రామ్లీలా మైదానం ఢిల్లీలో పెద్ద లక్షలాది మంది ర్యాలీ చేస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 1న ఆ సెప్టెంబర్ 1 నాడు పెద్ద ఎత్తున ప్రజలు రావాలని చెప్పి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి పిలుపునిస్తున్నది. బేలా మండలంలో ఈరోజు ఈ పాదయాత్రలు ముగింపు చేస్తూ ఉన్నామని చెప్పి మరి సెప్టెంబర్ నాడు జయప్రదం చేయాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి తెలియజేస్తూ ఉన్నాయి. 6వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ
ప్రజా చైతన్య పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. నేటికి ఈ పాదయాత్రలు ముగిస్తూ ఉన్నాయి. వారం రోజుల పాటు జిల్లాలో అనేక మండలాలు, అనేక గ్రామాల్లో పాదయాత్రలు చేస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తూ దేశంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక రైతుల గిట్టుబాటు ధరలు లేవు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అభివృద్ధిపై స్థానిక ప్రజాప్రతినిధులకు పట్టింపు లేదు. బీఆర్ఎస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు. బీజేపీ నేతల తీరుపై మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజం. బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. హల్దావని ఘటనను ఖండిస్తూ నిరసన. పార్టీ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన నేతలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.